శ్రీమద్ భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఈ 18 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాలు నిష్కామ కర్మయోగం గురించి తెలియజేస్తాయి. మరి మధ్యలో ఉండేటువంటి 6 అధ్యాయాలు భక్తి యోగాన్ని, చివరి 6 అధ్యాయాలు జ్ఞాన యోగాన్ని బోధిస్తాయి. భక్తి యోగం అనేది అతి రహస్యమైనది కాబట్టి భక్తి యోగాన్ని భగవంతుడు మొదటి 6 అధ్యాయాల్లో తెలియజేశారు. దాన్ని మధ్యలో ఉంచారు. భక్తి యోగం అనేది కర్మ మరియు జ్ఞానం 2 యోగాలకి జీవాన్నిస్తుంది. కాబట్టి ఆ భక్తి యోగాన్ని మొదటి 6 అధ్యాయాల్లో చెప్పడం జరిగింది. కర్మయోగం మరియు జ్ఞానయోగం ఈ 2 యోగాలు భక్తి యోగం సహాయం లేకుండా ఫలీభూతాలు కాలేవు. కాబట్టి శుద్ధమైనటువంటి కర్మయోగం, శుద్ధమైనటువంటి జ్ఞానయోగం ఈ 2 కూడాను సంభవించవు. ఎంతో కొంత భక్తి యొక్క సహాయం ఉంటేనే నిష్కామ కర్మయోగం మనకి ఫలితాన్నిస్తుంది. అదేవిధంగా జ్ఞానయోగం కూడా ఫలితాన్నిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే భగవంతుడు మధ్య 6 అధ్యాయాల్లో భక్తి యోగాన్ని చెప్పి, మొదటి 6 అధ్యాయాల్లో నిష్కామ కర్మయోగం, చివరి 6 అధ్యాయాల్లో జ్ఞాన యోగాన్ని బోధించారు. కానీ భక్తి వీటి యొక్క ఏ సహాయం లేకుండానే మనకి ఫలాన్ని ఇవ్వగలుగుతుంది. భక్తి 2 రకాలుగా ఉంటుంది. కేవల భక్తి, ప్రధానీభూత భక్తి. మొదటిది కేవల భక్తి. అంటే అది స్వయంగానే చాలా శక్తివంతమైనటువంటి